పడిపోవడంతో అప్పుడే అందరూ కూడా షాక్ అయిపోతూ కంగారు పడిపోతూ ఉంటారు. సీతారామయ్యని తీసుకొని తన బెడ్రూమ్లో బెడ్ మీద పడుకోబెడతారు. ఇంతలో డాక్టర్ అయితే వస్తాడు. ఇక డాక్టర్ వచ్చి ఆయన చాలా వీక్గా ఉన్నారు, కానీ తనకి క్యాన్సర్ కూడా మళ్ళీ తిరగబెడుతుంది, ఇంకెన్నో రోజులు సీతారామయ్య బతకలేరు అని డాక్టర్ చెప్పేసరికి ఒక్కసారి ఇందిరాదేవి అయితే ఏడుస్తూ ఉంటుంది. ఏంటి మీరు చెప్పేది, క్యాన్సర్ ఆయనకి పూర్తిగా తగ్గిపోయిందని చెప్పారు కదా అని అనగానే, లేదండి, మళ్ళీ క్యాన్సర్ ఆయనకి ముదిరే స్టేజ్లో ఉంది, ఆయన చనిపోతారు అని డాక్టర్ చెప్తారు. అది విని రాజు అయితే, లేదు, తాతయ్యకి ఏమీ కావడానికి వీల్లేదని సీతారామయ్య దగ్గరికైతే వెళ్తాడు. మన నాటకం ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు సీతారామయ్య. మీ నాటకం బాగానే ఉంది, కానీ తాతయ్య, బయట నానమ్మ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, మీకన్నా తనే ముందు పడిపోయేటట్టుంది అని అంటూ ఉంటాడు. రాజైతే ఇక రాజన్న మాటకి అప్పుడే ఇక సీతారామయ్య అయితే, సరే నేను ఇప్పుడు కళ్యాణ్ అని కలవరిస్తాను, అప్పుడు అయినా సరే కళ్యాణ్ని తీసుకొద్దు కానీ నువ్వే అని అంటూ ఉంటే, సరే తాతయ్య మీరు పడుకోండి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడే ఇక సీతారామయ్య కళ్యాణ్ని చూడాలని కలవరిస్తూ ఉంటాడు. నర్సు వచ్చి, ఎవరో కళ్యాణ్ అంట మేడం, తెగ కలవరిస్తున్నారు సీతారామయ్య గారు, అతనెవరినో పిలిపించండి అని అంటూ ఉంటుంది నర్సు అయితే. అంతలోకి డాక్టర్ వచ్చి కూడా, డాక్టర్ అలాగే అంటారు, కళ్యాణ్ని ఒక్కసారి తీసుకురమ్మని, అప్పు కళ్యాణ్ని ఇంటికి రమ్మని చెప్పమని చెప్తున్నారు మేడం. అసలు ఆ కళ్యాణ్ ఎవరో వెంటనే ఆయన్ని రప్పించండి. ఒకవేళ వైద్యానికి కూడా జరగని మెరాకిల్స్ కొన్ని ఉంటాయి, వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులు దగ్గరికి వచ్చినప్పుడు వారిలో శరీరంలో ఎన్నో మార్పులు జరిగి వాళ్ళకి ఉన్న రోగాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని అంటూ ఉంటారు డాక్టర్ అయితే. అప్పుడే ఇక రాజు అయితే, విన్నారు కదా, ఇప్పటికైనా కళ్యాణ్ని ఇంటికి రమ్మని చెప్పండి పిన్ని మిమ్మల్ని అని అంటూ ఉంటాడు రాజ్. తాతయ్య కన్నా మనకి ఏమీ గొప్ప కాదు కదా అని అనగానే, నాకు అర్థమవుతుంది రాజు నువ్వు చెప్పేది అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఇంతలో ఇక కళ్యాణ్ అప్పు ఎక్కడ ఉన్నా సరే ఈ విషయం వాళ్ళకి తెలియాలి అనుకుంటూ మీడియా ద్వారానే తెలియచేయాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు రాజ్. అలా అనుకున్నప్పుడే మీడియా ద్వారా తెలియచేయడంతో ఇక అప్పు కళ్యాణ్ ఇద్దరు సీతారామయ్య చనిపోతున్నాడని తెలుసుకొని షాక్ అయిపోతూ వెంటనే రాజుకైతే ఫోన్ చేస్తాడు. కళ్యాణ్ తాతయ్యకి ఎలా ఉందన్నయ్య అని అడుగుతూ ఉంటే, ఎలా ఉందని ఏం చెప్పమంటావురా, నిన్నే కలవరిస్తున్నారు, నిన్ను చూడాలంటున్నారు. డాక్టరు ఏమన్నారో తెలుసా, వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులు ఒకవేళ వాళ్ళ కంటికి కనిపిస్తే తప్పకుండా కూడా వాళ్ళకి రికవరీ అయ్యే అవకాశం ఉంది. కళ్యాణ్ ఎవరో పిలిపించండి, అతను వచ్చి కనిపిస్తే సీతారామయ్య గారికి ప్రమాదం తగ్గుతుందని నేను అనుకుంటున్నాను అని డాక్టర్ అయితే చెప్తారు. అప్పుడు ఇది నిన్న కళ్యాణ్ అయితే, తాతయ్య కోసం నేను వచ్చేస్తాను, అక్కడికి వస్తున్నాను అన్నయ్య అని కళ్యాణ్ అప్పు ఇద్దరూ కూడా హాస్పిటల్కి వస్తారు. వచ్చిన తర్వాత, అసలు నువ్వు మా ఇంట్లోకి అడుగు పెట్టడానికే వీల్లేదు అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. అప్పుడే రాజైతే, చూడండి పిన్ని, అక్కడ తాతయ్య ప్రాణాలు, ఇప్పుడు మీరు పరువు ప్రతిష్టాన గురించి ఆలోచిస్తే అసలు ముందు తాతయ్యని కాపాడాలి, ఆయన కూడా మన ఇంటికి పెద్ద దిక్కే కదా అని రాజ్ అంటూ ఉంటాడు. కళ్యాణ్ అప్పు లోపలికి వెళ్తారు. అలా లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక సీతారామయ్య తాతయ్య అని కళ్యాణ్ అనంగాల్ని కళ్ళు అయితే తెరుస్తాడు. ఇక కళ్ళు తెరిచి సీతారామయ్య చూస్తాడు. కళ్యాణ్ వంక, వచ్చేసావా నాన్న నా కోసం అని అంటూ ఉంటే, వచ్చేసాను అని అంటూ తాతయ్య అని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు కళ్యాణ్. నా కోసం నేను పోయే వరకైనా సరే ఇంట్లో ఉంటానని నాకు మాట ఇవ్వు అని కళ్యాణ్ చేత మాట తీయించుకుంటాడు సీతారామయ్య. అప్పుడు ఇక ఒంట్లో నిజంగానే బాగోలేదేమని ఉద్దేశంతో కళ్యాణ్ అయితే అప్పుతో సహా ఇంట్లో ఉండటానికి తనైతే ఒప్పుకుంటాడు. అలా ఒప్పుకున్న తర్వాత వాళ్ళిద్దరు ఇంట్లోకి అడుగు పెట్టబోతూ ఉండగా ధాన్యలక్ష్మి అయితే, అసలు నువ్వెవరో తనెవరో మాకు ఎవరు లేరు, ఒంటరి వాళ్ళం, ఇప్పుడు మా మామయ్య గారు పంచిన చేరం నిలువ నీడ కోసం చెట్టెత్తు ఎదిగిన కొడుకు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు అని ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది. ఆ మాటలు విని ఒక్కసారే కళ్యాణ్ అయితే ధాన్యలక్ష్మితో అంటూ ఉంటాడు, నేను ఎప్పుడు కూడా మీ క్షేమం కోసమే నేను కోరుకుంటానమ్మా అంటూ కళ్యాణ్ అయితే చెప్తూ ఉంటాడు. మీ మా అమ్మ మాటలకి ఏముందులే కానీ అమ్మాయిని నీ గదిలోకి తీసుకువెళ్ళు అని అంటూ ఉంటే, ఇంతలో ఇక ధాన్యలక్ష్మి అయితే రుద్రాణి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటుంది. ఇక రుద్రాణి దగ్గరికి వెళ్ళి,
వెళ్ళేలోపు అప్పుడే ఇక రాహుల్ రుద్రాణి ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. రాహుల్ రుద్రాణి ఇద్దరూ అనుకుంటూ ఉంటారు, అసలు ఆ కళ్యాణ్ని ఇంట్లోకి రానివ్వకూడదు, ఆస్తిలో ఆస్తి పంచుకునే ఒకడు తగ్గిపోయాడు, తర్వాత రాజుని కూడా బయటికి గెంటించేయాలి అని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ ఎవ్వరూ కూడా తగ్గడం లేదు, ఎవరికి వాళ్ళు మాత్రం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూనే ఉన్నారు అని అంటూ ఉంటుంది రుద్రాణి రాహుల్తో. ఇక రాహుల్ రుద్రాని ఇంత ప్లాన్ చేశాము పగడ్బందీగా, ఏది కూడా సక్సెస్ అవ్వలేదు. ఆ అనామికాని దూరం చేసి విడాకులు ఇప్పించేశాము, కానీ ఇప్పుడు మళ్ళీ ఆ అప్పుని తీసుకొచ్చి మన నెత్తి మీద తాండం వాడుతాడు అని అంటూ ఉంటాడు రాహుల్. అయితే రాహుల్ రుద్రాని ఇద్దరు మాటలు విని రుద్రాణి ఇదంతా జరగడానికి కారణమని తెలుసుకున్న ధాన్యలక్ష్మి తను చేసిన తప్పు తెలుసుకుంటుంది. చేసిన తప్పుని తెలుసుకొని అపర్ణ దగ్గరికి వెళ్ళి కొత్త జంటకి మొదటి రాత్రి ఏర్పాట్లు చెయ్యండి వదినా అని అంటూ ఉంటుంది. ఏంటి నిజంగానే నువ్వు ఈ విషయం చెప్తున్నావా అని అడుగుతూ ఉంటుంది అపర్ణ. అవునక్క నేను నిజంగానే చెప్తున్నాను అని ధాన్యలక్ష్మి చెప్తూ ఉంటుంది. అప్పుడే కావ్య రాజుల్ని పిలిచి కూడా ధాన్యలక్ష్మి అడిగిన దాన్ని చెప్పడంతో వాళ్ళు కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. ఇంతలో రుద్రాణి ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి అసలు రాత్రికి వాళ్ళకి మొదటి రాత్రి ఏర్పాటు చేస్తున్నారు, నువ్వు ఎందుకు ఇలా మౌనంగా ఉండిపోతున్నావో అడుగుతూ ఉంటుంది రుద్రాణి. నా కొడుకు కోడల్ని నేను కాదనుకుంటానా అని కోడలుగా ఒప్పుకుంటుంది అపర్ణ. అప్పుని ధాన్యలక్ష్మి అయితే అప్పుడే రుద్రాణి నీ కుటుంబానికి తను చేసిన మోసాన్ని మర్చిపోయావా అని రుద్రాణి అడుగుతూ ఉంటే నీకన్నా మోసం చేసేవాళ్ళు ఎవరున్నారు రుద్రాణి అని ధాన్యలక్ష్మి రుద్రాణి పాకిస్తుంది. అంటే నువ్వు అప్పుని కోడలుగా ఒప్పుకున్నావా అని రుద్రాణి అడగడంతో అవును నేను అప్పుని కోడలుగా ఒప్పుకున్నాను కాబట్టి వాళ్ళని ఇద్దరినీ కూడా ఒకటి చేస్తున్నాను అని ధాన్యలక్ష్మి అనంగాల్ని అప్పుడు ఇక కావ్య మీరు నోటితో వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తాను అని సమాధానం కోసమే ఇప్పుడు వరకు నేను ఎదురు చూశానత్తయ్య, నిజంగా మీరు చాలా రియలీ గ్రేట్ అని అంటూ ఉంటుంది కావ్య. అలా కావ్య అనేసరికి మొత్తానికి ధాన్యలక్ష్మికి ఏదో అయ్యింది, ఇప్పుడు వరకు నా మాట వింది, ఇప్పుడేంటి సడన్గా ఇలా చేస్తుంది అని రుద్రాణి ఇంకోసారి ఆలోచించుకో ధాన్యలక్ష్మి అని రుద్రాణి చెప్పడంతో అప్పుడే ధాన్యలక్ష్మి అయితే రుద్రాణి చంప పగలగొట్టి ఏం ఆలోచించుకోవాలి, నీలాంటి దాని మాటలు విని నా కుటుంబాన్ని నేనే మోసం చేసి అందరినీ అవమానపరుస్తున్నాను, నాకు ఇప్పుడే అర్థమైంది నువ్వెంత నీచురాలివో అని ధాన్యలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో మీరే ముందుగానే తెలుసుకోవచ్చు.